భారతదేశానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తు ఇట్లాంటి సంక్షోభాల నుంచి పరిష్కరించుకోవడానికి ఒక పక్కన భారతదేశంలోనే ఆయిల్ నిల్వలు దుబాయ్ వాడు వాళ్ళ ఆయిల్‌ని ఇక్కడే స్టాక్ పెట్టుకుంటాడు. మనం ఇప్పుడు పెట్టుకున్న స్టాక్‌కి మూడింతలు ఇక్కడే పెట్టేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. దాని మీద ఫస్ట్ వినియోగ హక్కు మనకుంటది. ప్లస్ దుబాయ్‌తో మన సాన్నిహిత్యం పెరుగుతది. మనకిక్కడ ఆయిల్ బిజినెస్ సక్సెస్ అవుతది. ఇక్కడి నుంచి మనం శ్రీలంకకి, నేపాల్‌కి, భూటాన్‌కి పంపించొచ్చు. ఆ విధంగాను డబ్బులొస్తుంటాయి. ఆదాయం వస్తుంటది. ప్లస్ అద్దొస్తది యూఏఈ నుంచి. ఇన్ని ప్రయోజనాలు. ఇదే కాకుండా ఇప్పుడు $4.8 బిలియన్ కూడినటువంటి డీప్ సీ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒమన్ నుంచి భారతదేశంలోని గుజరాత్ దాకా ఇది ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు గ్యాస్ సంక్షోభాలు, పెట్రోల్, డీజిల్ సంక్షోభాలని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రాకుండా మోడీ సర్కార్ తీసుకుంటున్నటువంటి చర్యల్లో అత్యంత కీలకమైంది ఇది.